వై గుడ్ ఫ్రైడే ఈజ్ కాల్డ్ టు బి గుడ్ ఫ్రైడే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో తను మరణించినటువంటి ఆ యొక్క రోజును గుడ్ ఫ్రైడేగా మనము చూసుకోవాలి. మరణాన్ని ఎందుకు గుడ్ ఫ్రైడేగా కన్సిడర్ చేశారు అనేటువంటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకరి మరణాన్ని ఎవరు సెలబ్రేట్ చేసుకోరు కదా, లేదంటే ఒక మరణాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు కదా, ఒక మరణాన్ని ఎందుకు గుడ్గా కన్సిడరించారు అనేటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన మరణించడానికే ఈ భూమి మీదకి వచ్చారనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదో స్వస్థత జరపడానికి కానీ ఏదో తాత్కాలికమైనటువంటి ఒక సొల్యూషన్ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి రాలేదు, కానీ ఆయన ఒక పర్మనెంట్ సొల్యూషన్కి ఈ భూమి మీదకి వచ్చాడని. కాబట్టి మనుషులందరి పాపంలో కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించి మనందరి కొరకు ఆయన ఆ యొక్క పాపాన్నంతా, ఆ యొక్క ఈవిల్నంతా కూడా తన శిలువలో మరణించడం ద్వారా there is no evil left to say that it is the evil Friday. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఈవిల్ అంతా కూడా, ఆ పాపాన్నంతా కూడా ఆయన సిలువలో మరణించడం ద్వారా ఆ ఈవిల్ అంతా మన ఎడల కొట్టిపడేశాడు. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడేగా పిలువబడతా ఉంది.